ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురుగ్రహము, ఒక్కొక్క లగ్నానికి గురువు రకరకాల భావాధిపతి అవుతాడు. న్యాచురల్గా గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, కొంతమందికి గురుగ్రహం ద్వారానే ఎందుకు ఇబ్బందులు వస్తాయి, గురు దశల్లో ఎందుకు ఇబ్బందులు వస్తాయి, కొంతమంది గురు మహర్దశలో ఎందుకు కలిసి వస్తుంది, అసలు గురు మహర్దశ బాగా కలిసి రావాలంటే ఏం చేయాలి, ఆ యొక్క దోషం ఉన్నట్లయితే గురుదోషం అంటూ ఉంటారు, పోవాలంటే ఏం చేయాలి, అదేవిధంగా ఇక్కడ జాతకం లేనటువంటి వారికి ఎటువంటి దోషాలుంటే గురుగ్రహ సంబంధించిన దోషం ఉందని ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నం నుంచి ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు. సర్వసాధారణంగా ఈ లగ్నానికి పాపి కానీ ద్వితీయ లాభం ఇచ్చారు కదండి, మరి పాప అయితే మరి అసలు ధనము లాభం రాకూడదు కదా అనుకుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సహజంగా ఆయనకి ఆ కారకత్వం వచ్చింది. ఆ కారకత్వం వచ్చినందుకు బాగున్నాడు అనుకోండి, అదే గురువు స్కూల్స్, కాలేజెస్, గైడింగ్ రిలేటెడ్ బిజినెస్లు, లేనట్లయితే కన్సల్టెన్సీ బిజినెస్లు, కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన వాటిలోని ఆడిటింగు, ఇట్లాంటి వాటిలో అన్నింటిలో విపరీతంగా రాయించేస్తారు. ఇంకా తిరుగులేదు. ద్వితీయ లాభాధిపత్యం వచ్చింది, గురువు మంచి పొజిషన్లో ఉన్నాడు. అలా కాకుండా గురువు మీకు పాడయ్యాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఏదో పెద్ద లాభం వస్తుందని తీసుకెళ్ళి డబ్బులు పెడతారు. బోల్డ్ కేసులు చేశాను ఇట్లాంటివి, నేను చూశాను, చాలా కేసులు చూశాను. గురు మహర్దశ రావడం, కుంభలగ్నానికి గురువు పాడై ఉండడం, ఏదో పెద్ద లాభం వస్తుంది. ఈ మధ్య ఫ్రాడ్స్ జరుగుతుంటాయి చూడండి, మీరు ఒక 25 లక్షలు ఇవ్వండి మీకు 10 కోట్లు ఇస్తాం, అదేదో గవర్నమెంట్కి కట్టాలి, ఇందులో మేము ఇక్కడ చూపిస్తారు కూడా కొన్ని నేను మీకు చెప్తానని మీకు కొన్ని మోసాలు ఎట్లా ఉంటాయంటే, మీరు ఒక దగ్గర తీసుకెళ్తారు, మొత్తం డబ్బు గుట్టలే ఉంటాయి అక్కడ. ఇదేంటి ఇన్ని డబ్బులు ఉన్నాయంటే ఇవి మేము తీయకూడదు, ఇది బ్లాక్ మనీ, వైట్ మనీ మేము కొంత ఒకదానికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఓ 25 లక్షలు చేయండి, లేకపోతే 50 లక్షలు చేయండి, మీకు 10 కోట్లు ఇస్తామంటారు. మీ కళ్ళ ముందు డబ్బులు కనిపిస్తూ ఉంటాయి, నిజమే అనుకుంటారు. మీ కళ్ళ ముందే మీకు బ్యాగ్లో పెట్టి కూడా ఇస్తారు. పైన అక్కడ ఎలా ఉంటాయంటే ఫ్రాడ్స్, నేను జరిగినవి చెప్తున్నాను. పైన ఒక నోటు, కింద ఒక నోటు ఒరిజినల్ ఉంటుంది, మధ్యలో అన్ని ఫేక్ నోట్స్ ఉంటాయి. అలాగే ఇంకొంతమంది ఎలా ఉంటుందంటే ఇంద్రజాలం ఉంటుంది. అంటే ఏమిటి, మన కంటికి కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్నట్టుగా, కానీ నిజంగా ఉండవు అక్కడ. అలాంటివి కూడా చేసేవాళ్ళు ఉంటారు. బంగారం విగ్రహాలు చూపిస్తారు, రకరకాలు చూపిస్తుంటారు, కానీ అక్కడ అది నిజం ఉండదు. ఇట్లాంటి విద్యలు కూడా ఉన్నాయి కాబట్టి పొరపాటును కూడా ఇట్లాంటివి నమ్మకండి. ఏది కుంభలగ్నమే గురువు పాడైతే ఇట్లాంటి వాటిల్లోకి పోయి మోసపోతారు. ఎవరో ఏదో ఇస్తా అన్నారు, ఏదో క్రిప్టో కరెన్సీ అంటారు, అదంటారు, ఇదంటారు, షేర్ మార్కెట్లో పెట్టామంటారు, ఈ రకంగా పోగొట్టుకుంటారు గురువు పాడైతే. గురువు బాగున్నాడు అనుకోండి, మీకు చక్కగా స్కూల్స్, కాలేజెస్, కన్సల్టెన్సీ సెంటర్స్, ఆడిటింగ్ రిలేటెడ్ వీటిలో బాగా రాణిస్తారు. కానీ పాడయ్యాడండి, నేను ఇట్లాంటి వాటి ద్వారానే నేను ఇబ్బంది పడుతున్నానండి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, శని రాహు గ్రహాలకు దీపారాధన చేయండి. మీ జాతకంలో గురువు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో చూసుకోండి, ఆ గ్రహానికి చేసుకోండి. గురువు ఫలితాలు గురుదశలోనే రావాలని రూల్ లేదు. గురు రాసులు ఏదైనా గ్రహం ఉన్న ఆ ఫలితాలు ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అట్లా ఆ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మీరు నిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్రము, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన, గోవుకి అరటికాయలు తినిపించడము, బెల్లము తినిపించడము, ఇవి చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ కొంతమందికి గురుమహర్దశ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉంటుందండి. అర్థం కాదు, ఏమిటి గురుమహర్దశ మంచిదే కదా, శుక్రమహర్దశ మంచిదే కదా, లేనట్లేదు బుధుడు మంచివాడే కదా, శుభగ్రహం కదా అనుకుంటాం. కాదు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జూపిటర్ ఎవరైతే ఉన్నారో ఆ గురుగ్రహం సరైనటువంటి స్థితిలో లేదు. కొన్ని లగ్నాలకి పాపులు అవుతాడు గురువు. అంటే అలాగా వృషభ లగ్నం అష్టమాధిపతి, మిథున లగ్నానికి సప్తమ దశమాధిపతి బాధకుడు అవుతాడు. కన్యా లగ్నానికి కూడా చతుర్థ సప్తమాధిపతి బాధకుడు అవుతాడు. తులా లగ్నానికి తృతీయ షష్టమాధిపతి బాధకుడు అవుతాడు. మకర కుంభ లగ్నాలకు కూడా మకర లగ్నానికి తృతీయ వ్యయాధిపతి, కుంభలగ్నానికి ద్వితీయ లాభాధిపతి. మరి బాధకుడు వీళ్ళకి పాప అయినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది ఫలితాలే ఇవ్వాలా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రాన్ని శుభులు పాపులు వేరవుతారు. ఫస్ట్ పాయింట్ నెంబర్.
ఆ శుభులు పాపులు పలానా లగ్నానికి వేరైనప్పటికీ కూడా వాళ్ళు ఉండేటువంటి కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఏ ఫలితాలు వస్తాయి. కాకపోతే గురువు పాపైనటువంటి లగ్నాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటంటే మిథునము, వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకి ఒకవేళ గురువు గనక పాపి కదా, ఈ గురువు పాపైనటువంటి గ్రహం కనుక ఇంకాస్త ఎక్కువ పాడైతే గురువుల ద్వారా ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఆ పాపత్వం పోయి శుభత్వంగా కూడా మారుతుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు లగ్నానికి శుభులు పాపులు అని మనం చెప్పుకున్నాం కదా, అంటే ఏంటి, లగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే శుభగ్రహాలు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇవ్వాలని లేదు, పాపగ్రహాలు ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని లేదు. మీకుండేటువంటి జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ బట్టి మారిపోతాయి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే ఈ శుభులు పాపులు పిఏసి అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్, దీనివల్ల మార్పులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీకు గురుగ్రహం సహజ పాపి అయి పాప సంబంధంగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది. ఆ లగ్నాలకి శుభులై అంటే ఉదాహరణకి మేషము భాగ్యాధిపతి వ్యయాధిపతి, కర్కాటకము ఉంది, కర్కాటకానికి ఏంటి షష్టమ భాగ్యాధిపతి, అదేవిధంగా సింహానికి పంచమ అష్టమాధిపతి, వృశ్చికానికి ద్వితీయ పంచమాధిపతి. ఈ రకంగా ఏంటంటే మేషలగ్న ఇట్లా ఏంటంటే ఒక్కొక్కటి ధనుర్లగ్నానికి లగ్న చతుర్థాధిపతి, మీనానికి లగ్న దశమాధిపతి. ఈ గ్రహము శుభుడైతే శుభ సంబంధించిన వాటిల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన పిల్లవాడే ఉదాహరణకి మన ఇంట్లో అంటే మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడే లేదా పాప కావచ్చు బాబు కావచ్చు, మీ సొంత బిడ్డే మీకు ఇప్పుడు అన్యాయం చేయకూడదు. న్యాచురల్గా చెప్పాలంటే అంటే ఏ తల్లికి బిడ్డ అన్యాయం చేయదు, బిడ్డకి తల్లి అన్యాయం చేయకూడదు, రైట్? ఇది ఫార్ములా అంటే మామూలుగా న్యాచురల్గా జరిగేది. కానీ అదే పిల్లవాడు బయటికి వెళ్ళి కొంతమంది కూడనటువంటి సంగత్వం అంటారు, అంటే కొంత వ్యసన పరులతోనో లేకపోతే రకరకాల వాళ్ళతో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడి వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని దొంగలించి పట్టుకెళ్ళిపోయి కూడా వాడు ఆ వ్యసనాలకి ఖర్చు పెట్టేసే పరిస్థితి వస్తుంది. కొత్తగా దొంగ ఏం రాక్కర్లే మీ ఇంట్లో పిల్లవాడే దొంగలాగా వెళ్ళిపోతాడు. లేదా కొన్ని సినిమాలు చూపిస్తుంటారు చూడండి, సొంత భర్తే బాగా వ్యసనానికి గురైపోయి ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి అమ్మేసుకుని తాగేస్తుంటాడు. అంటే ఏమిటి, మీ పర్సనే మీ లగ్నానికి శుభుడే కానీ పాప అయ్యాడు. ఒక్కోసారి మన వాళ్ళు సపోర్ట్ చేయమని బయట వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి. అప్పుడేంటి, మీకు మీ లగ్నానికి శుభుడు కాకపోయినా బయట వాళ్ళంటే అది శుభుడైతే బయట వాళ్ళ నుంచి ఎట్లా వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే. అయితే ఇక్కడ కొంతమందికి లగ్నానికి శుభులు పాపులు పక్క పెడితే అసలు జాతకమే తెలియదు. అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి, గురువు పాడయ్యారని ఎట్లా గుర్తించాలి అంటే గురువారాలు మీకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే గురువారాలు ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు గురువు పాపిగా అవుతాడు, గురుగ్రహం ఎందుకు మీకు ఇబ్బంది ఇస్తుంది అంటే పూర్వజన్మల్లో గురుద్రోహం చేసిన వాళ్ళై ఉంటారు వీళ్ళు. అంటే గురువుని గనక కించపరచడము, మీకు మంచి చేద్దామని చూసేటువంటి గురువునే వాళ్ళను మోసం చేయడము, వాళ్ళ గురించి దుష్ప్రచారాలు చేయడము, దగ్గరుండి గురువుగారి దగ్గర మాత్రం దగ్గరుండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి అనుకుంటూ పక్క పోయి నేను గురువు అండి ఈయన అట్లాగా ఇట్లాగా అని చెప్పి చేసినట్లయితే అది చాలా పెద్ద దోషం. మీకు నచ్చలేదు పక్కకి వెళ్ళిపోండి, ఆయనకి వ్యసనాలు ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఉన్నాయి, పక్కకి వెళ్ళిపోండి, సైలెంట్గా వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోండి. అంతేగాని అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేయకూడదు. అలా అని మరి చాలా దారుణాలు జరుగుతున్నాయండి నేను దాన్ని బయట పెట్టకూడదా అని అంటే అప్పుడు వేరు. బాగా దారుణాలు కొంతమంది చూస్తుంటాం మనం, డేరా బాబాలని మనం చూసాము. అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పెడితే అది మీరు అక్కడ అర్థమైపోయింది సిచ్యువేషన్, అప్పుడు వేరు. అంతేగాని కొన్ని మనస్పర్ధలు వచ్చాయని లేనటువంటివి అవతల వాళ్ళకి ఏదో చెప్పేసి చేయడం మాత్రం కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి, రైట్? అయితే ఇక్కడ మీకు గురుగ్రహ బలం ఎవరికైనా సరే పెరగాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏమిటది అంటే ఒకటి దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడం, అంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త లేదా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. గురుగ్రహం లోపించిందనుకోండి సంతానానికి కూడా ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా గోవుకి మనకి చూడండి అరటికాయలు అంటారు, అరటికాయల్ని చక్కగా తినిపించడం గోవుకి. దత్త క్షేత్రాలకి వెళ్ళడం, దత్త పారాయణం చేయడం, వీలున్నప్పుడల్లా కూడా మామిడి పళ్ళు అరటిపళ్ళు లాంటివి ఆలయాల్లో కానీ లేనట్లయితే బ్రాహ్మణులకు కానీ దానంగా ఇవ్వడం, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. ఎక్స్పెక్టేషన్స్ అనేది గురువు పాడేయాలంటే మీరు అక్కడి నుంచి ఇంకేదైనా పొందుదామని చూస్తూ ఉంటే ఏమైపోతుందంటే అది రివర్స్లో మీకు ఇబ్బంది ఇస్తూ ఉంటుంది.
కాబట్టి ఇది ముఖ్యంగా తెలుసుకోండి. సర్వసాధారణంగా గురువు ఏంటంటే శని రాహు సంబంధం మూలంగా పాడవుతుంటాడు. గురు చండాల యోగం అంటూ ఉంటారు. కొంతమందికి నీచభంగ రాజయోగం జరుగుతుంది మళ్ళీ గురువు ద్వారా, అది వేరు. అది సమ్ డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో గ్రహాలు ఉండేటువంటి స్థితి బట్టి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గంధముతో గనక మీరు మూర్తి ఏ దేవతామూర్తిని పూజిస్తుంటారో గంధముతో గనక మీరు పూజించినట్లయితే మన శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఏంటంటే గంధము ద్వారా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యము మీరు పూర్వజన్మలో చేసినటువంటి పాపము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అడ్డుకొని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, మీ జన్మజాతకంలో గురువు పాడైతే నేను చెప్పినటువంటి దానాలు ఇవ్వండి. శనగలు లేదా ఎల్లో కలర్ వస్త్రం కూడా ఇవ్వచ్చు. లేదా ఆ గ్రహం ఏ గ్రహాల ద్వారా కంజంక్టై పాడైందో ఆ గ్రహాలు కూడా ఇచ్చుకోవాలి. అంటే గురువు ఉదాహరణకి శనితో కలిసినాడు, శనికి ఇవ్వాలి. గురువు రాహుతో కలిసినాడు, రాహుకి ఇవ్వాలి. గురువు నీచబడినటువంటి కుజుడితో కలిశాడు, అప్పుడు కొంచెం కుజుడికి ఇవ్వాలి. ఎందుకు, నీచబడినటువంటి గ్రహం పక్కన ఉండడం వల్లే గురువు పాడైంది కదా. ఇప్పుడు ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, జలుబు పట్టేసింది బలంగా. ముక్కుది కాదు దోషం, జలుబు రావడం వల్ల మీకు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నారు. అప్పుడేంటి, ఆ జలుబును తొలగిస్తే ఊపిరి బాగా పీల్చుకోగలుగుతారు. అంటే ఏంటి, గురుగ్రహం ఏ గ్రహం ద్వారా పాడైందో ఆ గ్రహానికి చేసుకోవాలి. ఆ గ్రహానికి కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పాజిటివ్ థాట్స్. ఎప్పుడూ ఎవరికైనా సరే సహాయం చేద్దామా, ఎవరికైనా గైడింగ్ చేద్దామా. మిస్గైడింగ్ చేయడం చేస్తే కూడా గురుదోషం వస్తుంది. ఎవరికైనా మిస్గైడింగ్ చేసాము, గురుగ్రహ దోషం, నెక్స్ట్ జన్మలో గురువు సరైనటువంటి సిచ్యువేషన్లో ఉండడు. ఎవరికైనా అనవసరంగా దూషిస్తున్నాం, గురుగ్రహం సరిగ్గా ఉండదు, వాళ్ళకి పాడైపోతుంది. ధర్మకార్యాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు అధర్మ సంబంధించిన వాడు ఇది చేస్తున్నాం, గురుగ్రహము ఇబ్బందిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహము, ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ఉండాలి. గురుగ్రహం బాగుండాలంటే గురువు అనుగ్రహం చాలా గొప్పదండి. ఎందుకంటే మీకు గనక గురువు, సరైన గురువు మీకు కలిసి ఆయన మీ మీద కనుక కరుణించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు చాలా తొలగిపోతాయి కూడా. కాబట్టి జై గురుదత్త, శ్రీ గురుదత్త.